హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పూలమాలలు. కానీ ఈ పూలు అనేటివి ఒరిజినల్ పూలతో కాకుండా మనం ఉలెన్తో తయారు చేస్తున్నాం అనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను పారిజాతం పూలతో మాల తయారు చేస్తున్నాను. అంటే రియల్ పూలు కాదు, ఉలెన్స్తోనమాట. అది పూలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్ ఉలెన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక నోట్బుక్కి వీడియోలో చూపించినట్టుగా ఉలెన్ థ్రెడ్ని 12 టైమ్స్ చుట్టేసి ఫస్ట్ చుట్టిన ఉంటుంది కదండి దానికి, తర్వాత ఈ లాస్ట్ మనం చుట్టిన ఉలెన్కి నాట్ వేసేసి కట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉలెన్ తీసుకొని 6 రౌండ్స్ తీసుకున్నాను. మధ్యలోనే ఉండాలి, బయటికి రావద్దు అనమాట. ఉలెన్ వైట్ కలర్ ఉలెన్ దాటి బయటికి రావద్దు, మధ్యలోనే ఉండాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా మళ్ళీ నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ వైట్ కలర్ ఉలెన్ తీసుకొని సేమ్ మళ్ళీ 12 రౌండ్స్ అనమాట. ఈ రెడ్ కలర్ ఉలెన్ అనేది మధ్యలో వస్తుంది. మళ్ళీ 12 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. సేమ్ ఇవైతే రియల్ పూలలాగా ఉంటాయి దూరం నుంచి చూసే, కానీ రియల్ పూలు కావు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. మనం డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక టేప్ తీసుకొని ఈ విధంగా 1 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను బుక్కి. మనకు పెద్ద సైజు మాల కావాలనుకుంటే పెద్ద కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్నది. మన మాల సైజుని బట్టి ఈ మెజర్మెంట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నేను 1 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. తర్వాత వైట్ కలర్ ఉలెన్ తీసుకొని నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 1 ఇంచ్కి మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం మార్క్ చేసుకున్నట్టుగా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్స్ కానీ వేస్ట్గా పడేసే వాటితో ఎలా యూజ్ చేసుకోవాలో అన్న వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ విధంగా బుక్ లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఈ లాస్ట్ ఆ లాస్ట్ కూడా ముడి వేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఒక సీజర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనకు ఉలెన్ కలర్ థ్రెడ్ని మాత్రమే కట్ చేయాలి. రెడ్ కలర్ థ్రెడ్ని కట్ చేయకూడదు, అలాగే ఉంచేసేయాలి. కొంచెం కష్టంగా ఉంటుంది. మొత్తం కట్ చేయాలంటే ఈజీగా కట్ చేయొచ్చు, కానీ ఉలెన్ థ్రెడ్ని మాత్రమే కట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా మొత్తం మాల మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన మాలని వీడియోలో చూపించినట్టుగా 2 ఫింగర్స్ని ఆ వైట్ కలర్ ఉలెన్ థ్రెడ్ని ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. మనం చిన్న చిన్న విగ్రహాలకు మాలలు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఊరికే జారిపోయి పడిపోతూ ఉంటాయి ఆ బరువుకి. అలాంటప్పుడు ఈ విధంగా మనం కరెక్ట్ మెజర్ పెట్టుకొని మాలలు తయారు చేసుకొని వేసుకున్నట్లయితే జారిపోకుండా కరెక్ట్గా నిలబడతాయండి. ఇక్కడ చూసారుగా నేను బంతిపూల మాలలు కూడా 2 రకాల బంతిపూల మాలలు తయారు చేశాను. కాకపోతే ఇక్కడ నేను వైట్ కలర్ థ్రెడ్ని 12 టైమ్స్ చుట్టుకున్నాను కదండి. ఇక్కడ ఈ బంతిపూల మాలకు రెక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైమ్స్ చుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అయితే అదే వస్తుంది. మన బంతిపూలకు కాడలకు గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ వాడాను. ఈ విధంగా మనం చిన్న చిన్న విగ్రహాలన్నిటికీ ఈ విధంగా తయారు చేసుకొని వేసుకోవచ్చు. విగ్రహాలకనే కాకుండా పటాలకు కూడా వేసేసుకోవచ్చు అండి. మనకు బయట ఇవి చాలా కాస్ట్గా ఉన్నాయండి. అదే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్